నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత జూలై నెలలో బ్యాంకులో 8 కిలోల బంగారం చోరీకి గురైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగవంతం పెంచారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేయగా తాజాగా మరో నిందితుని అరెస్ట్ చేసి అతని నుండి 116 గ్రాముల బంగారంతో పాటు చోరీకి పాల్పడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. బుస్సాపూర్ గ్రామీణ బ్యాంకు దోపిడీకి పాల్పడిన వాళ్లంతా ఉత్తరప్రదేశ్ బేరేలీ జిల్లా కాక్రాల గ్రామ నివాసులుగా గుర్తించారు. వీళ్లంతా కత్తులు, తుపాకుల సహాయంతో నేరాలు చేస్తారని సిపి నాగరాజు తెలిపారు. అఫెన్స్ అయినప్పటి నుండి సుమారుగా ఒక నెల రోజులు మేము అక్కడనే మకాం వేయడం జరిగింది. కక్రాల అనే గ్రామాన్ని ఏదైతే మనం యూపీకి చెందినది, అక్కడి వచ్చి మనం ఇనిషియల్గా మనకు దొరికిన ఆధారాలతోని కక్రాల గ్రామాన్ని మనం టార్గెట్ చేసుకొని పోయినాం. అందులో సుమారుగా మీగర్ అంటే మనకు పోయింది చాలా పెద్ద ఎత్తున, బట్ 20 తులాల వరకు చేంజ్ వరకు మనం రికవర్ చేయగలిగాం. ఎందుకంటే వీళ్ళ అమౌంట్ కాదు, అంటే ఆ కక్రాల్లో ఉన్న ఒక 10-15 ఫ్యామిలీలు టోటల్గా ఈ దొంగ వీటిపైనే ఆధారపడి వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. లారీని కొంటారు, ఒక లారీ కొని ఆ లారీలో మొత్తం గ్యాస్కు సంబంధించిన కటింగ్కు సంబంధించిన సిలిండర్లు, వస్తువులు అవన్నీ వేసుకొని అందులో ఒక హాఫ్ టీమ్ అందులో వస్తుంది, లారీలో ఒక హాఫ్ టీమ్ ఇన్నోవాలో వస్తుంది, ఒక హాఫ్ టీమ్ ఏమో బై ట్రైన్ వస్తుంది. అంటే వాళ్ళు అందరు కలిసి ఒక చోటికి రారు, అంటే ఒకసారిగా ట్రావెల్ చేయరు. ఎందుకంటే ఒక్కరు దొరికినా కూడా అందరు దొరికిపోతారని డిఫరెంట్ రూట్లలో వాళ్ళు ట్రావెల్ చేస్తారు. కొందరు బై లారీ వస్తారు, కొందరు బై ఇన్నోవా, కొందరు ట్రైన్తో వస్తారు. వచ్చినాక వాళ్ళకు